హాయ్ అండి, అందరికీ నమస్కారం. చింతకాయలు వస్తే 1 కేజీ తీసుకున్నానండి. ఇలా కడిగి తడిగుడ్డ ఇట్లా వడబోసుకొని కాటన్ క్లాత్ మీద ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఆ తర్వాత పండుమిరపకాయలు 2 కేజీలు తీసుకున్నాను. ఇది కూడా క్లాత్తో ఎంచక్కగాను తుడుచుకోవాలండి. పండుమిరపకాయలు కడిగితే అందులో వాటర్ పోయి పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమని అది కూడా తడిగుడ్డతో పండుమిరపకాయలు తొడియాలు తీయకుండా మొత్తం ఇలా తుడిచేసుకొని ఆ తర్వాత తొడియాలు తీసుకొని మనం శుభ్రంగా చేసుకోవాలి. చింతకాయలు కూడా ఎండిన తర్వాత దాని పీసులు అవన్నీ తీసేసి అవన్నీ పక్కన పెట్టుకొని మనం మెజర్మెంటు దేంతో వేసుకుంటామో ఆ కొలత ప్రకారం వేసుకోవాలండి. కేజీ చింతకాయలకు 1/2 కేజీ కళ్ళుప్పు వేస్తాను. 100 గ్రాములు పసుపు మనం పట్టించింది వేసుకోవాలి. అవి కొద్దిగా నలిగిన తర్వాత పండుమిరపకాయలు వేసి అందులో వేసి తొక్కి ఇలా పెట్టుకుంటానండి. అంటే చింతకాయలు వేస్తున్నాను కాబట్టి చింతపండు నేను ఇందులో పండుమిరపకాయలు వేయట్లేదండి. ఈ చింతపండే ఇదే సరిపోతుంది. ఆ తర్వాత 100 గ్రాములు మెంతులు వేస్తాను. ఉప్పు మెంతులు కలయబెట్టుకొని ఇలా తోడుకొని మనం ఒక బేషన్లో వేస్తారు. వేసుకున్న గంట తర్వాత మనం సాయంత్రం పూట ఆ టైంలో మనం గాజు సీసాలో స్టోర్ చేసుకొని 10 రోజుల తర్వాత మనం కొద్దిగా మాగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2 సంవత్సరాలను కూడా పచ్చడి మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుందండి, పాడవదు. ఇలా పెట్టుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం తాలింపు వేసేటప్పుడు 2 టమాటాలు వేసుకొని కొద్దిగా పలుగ్గా మిక్స్ చేసుకుని తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చింతకాయ పచ్చడి. అది విడిగా పెడతాను. ఈ ఈ పచ్చడి మళ్ళీ ఇలా పెడతాను. పండుమిరపకాయల్లో చింతపండు వేస్తాం కదా, అలా కాకుండా చింతకాయలే వేస్తే సరిపోతుందని ఇలా పచ్చడి పెట్టుకొని ఒక గాజు సీసాల్లో 2.5 కేజీలది తెప్పించి నేను ఆన్లైన్లో పెట్టుకున్నానండి. ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటే పచ్చడి ఏ మాత్రం పాడవదు.